పవన్ కళ్యాణ్ గారి మాటలను గనక మనం గమనిస్తే చాలాసార్లు ఒక విషయం క్లియర్‌గానే అర్థమవుతది. తనను తాను చాలా గొప్పవాడిగా చిత్రీకరించుకోవడం కోసమని గొప్ప వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద నాయకులతో, పెద్ద పెద్ద వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనది ఆ స్థాయి అని చెప్పి జనాలు అనుకుంటారని చెప్పి భావిస్తారేమో తెలియదు గానీ, ఈ మధ్య కాలంలో చివరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గురించి అక్కడ మాట్లాడేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ ఇంట్లో వీళ్ళ స్వయాన అన్నగారి కుమార్తె ఒక ప్రేమ వివాహం చేసుకొని వాళ్ళు వీళ్ళ కుటుంబం నుంచి మాకు ప్రాణహాని అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మాకు మా వద్ద మా 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 ద్వారా నీకేమీ హాని ఉండదని చెప్పి ఈయన వెళ్ళి ఈయన దగ్గర లైసెన్స్ రివాల్వర్ అప్పగించారు. దాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారికి ముడిపెట్టేసి ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వీళ్ళ మీద ఏదో కుట్రలు చేయాలని చెప్పి 2005లోని 6లోని రాజశేఖర రెడ్డి గారు ఒక పోలీస్ అధికారితో మాట్లాడారని, ఇవన్నీ ఎగ్జాగరేషన్. అంటే వీళ్ళు గొప్పోళ్ళుగా ఊహించుకోవడం. సో ఈ అన్ని అంశాల మీద కేవీపీ రామచంద్రరావు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. కాంగ్రెస్ అనగానే మీకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకు వచ్చినందుకు నిజమే. అంటే కాంగ్రెస్ అనగానే మీకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చినందుకు అభినందనలు. నిజమే, రోజుకొక రంగును మార్చే రాజకీయ ఊసరవెల్లులో ఉన్న ఈ కాలంలో నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు అంటే గుర్తుకు రావాల్సింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. గత 2 రోజులుగా అనేక మంది వైఎస్ఆర్ అభిమానులు అండ్ ఆయన అభిమానించే వాళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూశారా, అయినా స్పందించరా అని ప్రశ్నించడంతో మీ ఆవేశపూరితమైన ఆలోచన భరితమైన దీర్ఘ ప్రసంగాన్ని చూశాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో మీరు బహుశా సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలను ఖండించక తప్పడం లేదు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదన్న విషయాన్ని చాలామంది లాగానే మీరు కూడా గుర్తించడంలో విఫలమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారు, గమనించండి. ఇక మీ ప్రసంగం ప్రస్తావించిన విషయాలు చూస్తే మీరు ఏదో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరింది 2005లోనో 2006లోనో గుర్తు లేదన్నారు. కానీ అప్పుడు రిలీజ్ అయిన మీ సినిమా పేరు మాత్రం కరెక్ట్గానే చెప్పారు. అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్లోనూ, శ్రీ రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీలు వాయనాడ్లోనూ, పివి నరసింహారావు నంద్యాలలోనూ పోటీ చేశారని చెప్పి గౌరవనీయులు డాక్టర్ పి శివశంకర్ 1998లో తెనాలి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. మీకు తెలియదో, ఇది కూడా మర్చిపోయారో తెలియదు. ఇక రాజశేఖర్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఒక ఉన్నత పోలీస్ అధికారి మీకేదో చెప్పాడని, మీరు అమాయకంగా అది నమ్మలేదని, అయితే 2 సంవత్సరాల తర్వాత అది నిజమైందని చెప్పారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే పూర్తి అసత్యమని తెలుస్తున్నది. నాకు రాజశేఖర రెడ్డి అభిమానులకు గుర్తున్నంత వరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీ మీద, మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్లు ఆధారాలు లేవు. కానీ కేసులు బనాయించారని మీరు ఒక ఆరోపణ చేశారు. శ్రీ జలగం వెంగళరావు గారి నుండి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు అనేక కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పనితీరును గమనించే అవకాశం నాకు లభించింది. ఆ స్థాయి వ్యక్తి ఎవరు తమ రాజకీయ ప్రణాళికల గురించి అలా పోలీస్ ఆఫీసర్లతో చర్చించడం జరగదు. ఇక రాజశేఖర్ రెడ్డి ఒక పోలీస్ అధికారితో అలా అన్నారనడం పూర్తిగా సత్యదూరం. మీ ఆరోపణలలోని అసత్యాలు నిగ్గు తేల్చడానికి ఆయన అసంఖ్యాక అభిమానుల కోరిక మేరకు నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. మీరు చెప్పిన ఉన్నత పోలీస్ అధికారి అప్పటి ఐజీ కంటే పై స్థాయి ఆఫీసర్, మీరు చెప్పిన ఉన్నత పోలీస్ అధికారి ఎవరైనా లై డిటెక్టర్ ముందు మీరు ఆరోపించిన విధంగా రాజశేఖర్ రెడ్డి చెప్పారు అని చెబితే లక్షలాదిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు నేను కలిసి 10 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు కానీ, లేదా అది మీకు ఇష్టం లేకపోతే మీరు చెప్పిన ఏ స్వచ్ఛంద సంస్థకు కానీ ఇవ్వడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. మీ ఆరోపణలు నిజమని కనీసం మీరు బలంగా నమ్ముతుంటే మీరు నా ఛాలెంజ్ను అంగీకరించండి. ఈ ప్రతిపాదన మీకు వింతగానో విడ్డూరంగానో అనిపించవచ్చు, కానీ రాజశేఖర్ రెడ్డి వంటి ఒక ప్రజానాయకుడి గురించి ఆయన చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా గుండెల్లో గుడి కట్టి పూజించుకుంటున్న అసంఖ్యాక అభిమానులకు ఆయనపై ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం చాలా బాధను కలిగిస్తుంది. నిజాన్ని నిగ్గు తేల్చాలనిపిస్తుంది.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి కానీ రాజశేఖర రెడ్డికి కానీ 2005, 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదరణకి మీ గురించి కానీ మీ భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి కానీ ఆలోచించవలసిన అవసరం లేదు. తీరిక అసలే లేదు. చరిత్రను తిరగేయండి, తెలుస్తుంది. ఇక అప్పట్లోనే మీరు రంగంలోకి దిగితే ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగైపోతారు అన్నంత ప్రజాభిమానం మీ పట్ల ఏమీ లేదు. కాబట్టి మీ గురించి అప్పట్లో ఆలోచించి కుట్రలు చేయవలసిన అవసరం ఉందనుకోవడం ఓ అందమైన ఊహ మాత్రమే. అప్పటికి మీరు మీ కుటుంబం ఎవరూ రాజకీయాల్లో రాలేదు, వస్తున్నట్లు పొగ కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. నిజానికి అంత ప్రజాభిమానం మీ పట్ల ఎప్పుడూ లేదు. ఆ తర్వాత లేదు అన్నది కూడా సత్యమే. ఇక మీ పట్ల ప్రజలకు ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. 2019లో 2 చోట్ల మీరే పోటీ చేసి ఓడిపోయారు. 2023 తెలంగాణ శాసనసభ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూడా మీ ప్రజాభిమానం ఏ పార్టీతో తెలియచెప్పే సత్యాలే. చాలానే రాసుకుంటూ వచ్చారు. అంతెందుకు, కాంగ్రెస్లో ఒక స్థాయి ఉన్న ప్రజానాయకుడు కూడా మీరు చేసే వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగానే తీసిపారేసేవాళ్ళు. గతంలో మీకు ఆరాధ్యుడైన చెగువేరా మార్గం నుండి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పరిణతి చెంది కూడా ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం మీ స్థాయి వ్యక్తికి తగని పని అని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద లేఖే. నన్ను అడిగితే కేవీపీ రామచంద్రరావు గారు ఇంత లేఖ ఎందుకు రాశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? బేసిక్గా వాళ్ళ తండ్రి గారి విషయంలోనే ఒకసారి ఏమో దీపానికి సిగరెట్ వెలిగించుకునేది అంటారు, ఇంకోసారి ఏమో నాకు చిన్నప్పటి నుంచి బాగాలేకపోతే రామనామాలు చదివించేవాళ్ళు అని చెప్తారు. ఏందో ఆయన ఒక ప్రసంగం గంటసేపు చేసి గంటసేపట్లోనే ఒక 60 ఏమంటారు డిఫరెంట్ మాటలు ఉంటాయి, ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా. మరి అటువంటి విషయాల్ని ఏమంటారు, అటువంటి ఆయన్ను సీరియస్గా తీసుకొని ఈయన 3 పేజీలు ఇంత పెద్ద లేఖ రాయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదేమో. బట్ ఒకటైతే చెప్పారు, మీకు ఎవరు చెప్పారో, ఏ పోలీస్ అధికారి చెప్పారో వాళ్ళని పిలిపించి లై డిటెక్టర్ పరీక్ష చేయించు, 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం, నేను రాజశేఖర్ గారి అభిమానులు కలుపుకొని అని చెప్పి. మరి మళ్ళీ ఆయనకు డబ్బులు ఆశ ఎందుకు పెట్టారు ఈయన తెలియదు. ఏ ఉద్దేశంతో 10 కోట్లు అనే మాటను ప్రస్తావించారో నాకైతే తెలియదు. కానీ బట్ ఛాలెంజ్ని స్వీకరించి 10 కోట్లు సొంతం చేసుకుని ఈ మాటలు నిజమని చెప్పి అని కేవీపీ రామచంద్రరావు గారిది అయితే లేఖ.